కొత్త ప్రభుత్వం వచ్చి విజయవంతంగా నెల రోజులు పరిపాలన పూర్తి చేసుకుంది. అయితే ఆటో వాళ్ళకి మాత్రం కష్టాలు తీరలేదు. ఎందుకంటే ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం మహిళలకి తెలంగాణ వ్యాప్తంగా కలిగించడంతో మరి గిరాకీ లేక ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ షాపూర్ నగర్లో ఆటో స్టాండ్లో ఉన్నాం. మరి ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళని అడిగి వాస్తవ పరిస్థితి ఏంటనేది అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు పరిస్థితి బాగలేదు సార్. కారుబారు నడుస్తలేవు, ఏం లేవు. దందా మొత్తం డిమ్ అయిపోయినాయి. ఆ ఓలా ఓబర్ వచ్చినాయి. దది అలాగా ఇది అలాగా ఫ్రీ లేడీస్ అంతా మొత్తం నిండిపోతున్నారు బస్సులో. ఏం దందా అవుతలేవు. అంతా చాలా పరేషాన్లో ఉన్నారు ఆటో. ప్రాబ్లం ఏం లేదు, కొద్దిగా తగ్గిస్తే కొద్దిగా బాగుండే. మాకు ఏమంటే ఉండేదే ఇది మనము చేసేది. అది కూడా మహాలక్ష్మి అంటే ఒక్క లేడీస్ ఒక్క ఆటో ఎక్కలేరు. ఓన్లీ జెంట్స్ ఎక్కుతుండ్రు, లేడీస్ మొత్తానికే లేదు. ఆ ఫ్రీ బస్ అనుకుంటూ కానీ ఏం ఫ్రీ బస్ లాస్ట్ నెత్తి మీద ఎంత పెడతాడేం లేదు తెలుస్తలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో వాళ్ళకి ఇప్పుడు వరకు టచ్ చేయలే. ఏ పోలీస్ అయినా ఎవరైనా. ఈ కాంగ్రెస్ వచ్చింది మొత్తానికే మాకు ఏం లేకుండా చేస్తుంది. రోజు 1000 రూపాయలు చేసే వాళ్ళము 300 రూపాయలు తీసుకుపోతున్నాం. ఇంటి రెంట్ ఎంత కట్టాలి, పిల్లలు చదువు ఎంత చేసుకోవాలి. మేము ఆటో ఉందనే మేము అప్పులు చేసినాం. ఆటో ఉంటుందనే కదా, అది లేకున్నా మేము లేకుండే. ఇప్పుడు చూడు, మొన్న ఒక ఆయన చనిపోయిండు. ఇంకా ఎంతమంది బలిదానం అవుతారో చూస్తూ ఉండాలి. అంటే అంతకుముందు ఇప్పుడు ఈ ఓలా ఊబర్ అవన్నీ ఉన్నాయి కదా, ఊబర్ నుండి మాకు కూడా ప్రాబ్లం. ఫ్రీ బస్ వచ్చినప్పుడే మొత్తం ఇంతగానో అసలు ఎక్కట్లేదా మహిళలు? ఎవ్వరు లేదు, ఓన్లీ జెంట్సే. ఊబర్ ఓలా ఉంది అంటే ఏమంటే వాళ్ళు బుక్ చేసుకుంటారు, ఇంటి వరకు చేసుకొని ఇంటి వరకే వదులుతుంటారు. అది పెద్ద ఎఫెక్ట్ ఏం పడేది లేదు మాకు. ఈ లోకల్ జనాలని ఎక్కేవాళ్ళు కదా, అది కూడా లేరు మాకు. చాలా ఇబ్బంది అయిపోయింది. ప్రభుత్వానికి రిక్వెస్ట్లు కూడా ఇచ్చినట్టున్నారు. ఏం రిక్వెస్ట్ అది ఏముంది, దున్నపోతు పైన వాన పడ్డట్టు ఉండ ఆయన. ఆయన ఒక రెడ్డి ఫీలింగ్ ఒకటి చూపెట్టుకుంటుంటు. మా దగ్గర ఏం నడవదు. చూద్దాం, ఎన్ని రోజులు చూద్దాం. మా వాళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడు ధర్నాలు. చూద్దాం ఎంతవరకు పోతుంది చూద్దాం. మీరు దీనికి ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఏం కోరుకునేది సార్, ఇదే మహాలక్ష్మి పథకం అనేది. ఏమో 10 రూపాయలు 5 రూపాయలు తగ్గించి చేయనుండ్రి. మొత్తానికే ఫ్రీ అంటే వడ్డీ వాళ్ళు పోతుండ్రు, షాపింగ్ పోతుండ్రు, వచ్చిన వాళ్ళు పోతుండ్రు, చుట్టాలు పోతుండ్రు, అందరు పోతుండ్రు. చుట్టాలు వచ్చిన వాళ్ళు కూడా అన్నట్టు ఫ్రీ బస్ ఏం చూడ్డానికి వెళ్ళిపోతుండ్రు అంతే. దానికి ఏం లేదు. ఏంటంటే డబ్బు ఖర్చు పెడితే తెలిసేది. ఫ్రీ బస్ కదా, ఏడన్నా ఎక్కువ ఏడన్నా దిగు, ఫ్రీ బస్ అంతే. ప్రభావం అది పడ్డది మాకు. సో మొత్తం మీద ఇది రద్దు చేస్తేనే బాగుంటుంది అనుకుంటారు. మొత్తానికే రద్దు చేస్తే మంచిగా ఉంటుంది. 4 రోజులు బతుకుతాము. లేదు తగ్గించమను, 10 రూపాయలు తగ్గించి అదే టికెట్ పెట్టమను. ఫ్రీ బస్ ఏంది, ఇలా గవర్నమెంట్ ఎట్లా లాసే కదా. ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తానికి ఫ్రీ బస్సు పెట్టక ముందు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముందంటే మొత్తము ఆర్టీసీ లాస్ అన్నారు. ఇప్పుడు లాస్ కాదా, ఇలా లాస్ మొత్తానికి లాస్ చేపిస్తుండగా. ఇంతే మాది, రద్దు చేయాలి. ఏం కాక నువ్వు చెప్పాలి. నేను ఏం చెప్పలేదు సార్, అంతా మనమైతే పరిస్థితి బాగలేదు ఆటోలో. ఇప్పుడైతే కారోబార్ నడుస్తలేవు, ఏం లేవు, అంతా ఆగం ఉన్నాము. దానికి బట్టి ఏం లేదు సార్ మాకు. స్కీమ్ ఉండాలంటారా? రద్దు చేయాలి సార్, ఇది రద్దు చేస్తే బాగుంటుంది. ఈ రద్దు చేయాలి, ఇది రద్దు చేస్తే బాగుంటుంది. అప్పుడు ఎట్లుంది బిజినెస్? మంచి నడుస్తుండే సార్, మంచిగా నడుస్తుండే అప్పుడు. పెట్టమని మనం నడుస్తుండే సార్. ఇప్పుడు అందరూ బతికేవాళ్ళు. ఇప్పుడు ఏం అవుతలేవు సార్. చాలా పరిస్థితి బాగా ఖరాబ్ ఉన్నది. ఆటోలో అయితే పరిస్థితి చాలా బేకార్ ఉంది సార్. చాలా ఇబ్బంది అవుతుంది అన్న. ఎవరు వస్తలేదు, పోతలేదు. గిరాకీ కడిగితే అరే నీ ఆటోలో ఎందుకు ఎక్కాలి రా బాయ్, మనకు బస్ ఫ్రీ ఉంది, ఈ దేనికోసం ఎక్కాలి మనం అంటుండు. మన పరేషాన్ ఎవరు చెప్పాలన్నా? ఆ రేవంత్ రెడ్డి అన్న అందరికి ఫ్రీ చేసింది, ఎవరికి అందరికి లేడీస్ మంచి చేసింది, కానీ ఆటో డ్రైవర్కి అందరికి చెడగొట్టేసింది సార్. మనం అప్పుడు అవుతుండే అన్న, ఇప్పుడు వరకు 800 900 అవుతుండే. ఇప్పుడు ఏం లేదు, 500-600 చేయాలంటే చాలా కష్టం ఉంది. ఒక్కొక్కడు బండి కిరాయి ఉంటాయి, ఆటో డ్రైవర్లు 300 కిరాయి ఇవ్వాలి బండికి. వాళ్ళు ఇల్లు ఎట్లా నడపాలి, ఫైనాన్స్ ఎట్లా కట్టుకోవాలి, పిల్లలకి ఎట్లా చదివించాలి, వాళ్ళకి అప్పులు ఉంటాయి, ఫైనాన్స్ చిట్టీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏం చేయాలి సార్, ఎట్లా బతకాలి?
మనకేం కష్టం మనకు ఎవరు భరిస్తలేదు సార్. అదే మొత్తమే స్కీమ్ ఉండాలా రద్దు చేయాలి? ఆ బస్ బంద్ అయితే మనకి ఏం ఓకే. ఆ బస్ బంద్ అయిపోతే మనకి ఎట్లానో బతుకుతాం సార్. ఉచిత బస్సు స్కీమ్ అనేది రద్దు కావాలంట. రద్దు కావాలి సార్. దాని గురించి మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఎట్లా ఈ బండి 10,000 ఫైనాన్స్ కట్టాలి సార్, ఎట్లా కట్టాలి? రీళ్ళు 3,000 4,000 ఇల్లు కిరాయి ఉంటాయి. ఇల్లు ఎట్లా నడపాలి? పిల్లలకి పొద్దుగాలే చాయ్కే 100 రూపాయలు కావాలి. మనం ఎట్లా కష్టం, చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. మన బాధ ఎవరికి అర్థమైతలేదు. అట్లా నడిపిస్తున్నాం, అట్లానే నడిపిస్తున్నాం. ఏం చేయాలి ఏం లేదు. ఆ రేవంత్ అన్న అందరికి మంచి చేసింది కానీ మనకెందుకు చెడ తెచ్చిందో ఏమో ఏమో వాళ్ళకే తెలియదు ఇప్పుడు. ఓకే, ఎట్లా ఉంది స్కీమ్? ఏముంది సార్, మాకు మొత్తం పుట్ట మీద కొట్టిన రేవంత్ రెడ్డి మొత్తం ఆగం చేసి మన ఆటోలను చంపేసినట్టు మొత్తానికి. ఏముంది సార్, మాకు కిరాయిలు, అది ఫైనాన్స్ బండి మేము ఎట్లా బతకాలి చెప్పండి? బస్సులు పిలిచేయండి సార్, వేస్తే మొత్తం అందరికీ ఏనుండే మొత్తం వేస్తే ఇంటికాడ పెట్టి కూర్చుంటున్నాం సార్. మేము రోజు చెప్పాలి మా బాధ చెప్పండి. ఖాళీ బండితో తీసుకెళ్తున్నాం, ఒక మనిషిని తీసుకెళ్తున్నాం, ఒక మనిషిని చేస్తున్నాం సార్. చూడండి ఏం చేయాలి చెప్పు. రోజుకు 1500 చేసుకున్నట్టు మేము అప్పుడు. ఇప్పుడు 600 కూడా డీజిల్కే అయితలేవు మాకు పైసలు. చెప్పండి సార్, ఎట్లా బతకాలి? రేవంత్ రెడ్డి అని ఓట్లు వేసినాం, గెలిపించినాం. ఇప్పుడు మా పొట్ట మీద కొట్టేసింది ఆటోలకు మొత్తం. కాబట్టి స్కీమ్ రద్దు చేయాలంట. మాకు ఇప్పుడు చేస్తేనే బాగుంటుంది. చేయాలి సార్, ఖచ్చితంగా బంద్ చేయాలి. మాకు ఏం పైసలు వద్దు, ఏమద్దు, మాకు బస్సు బంద్ చేసేయాలి. బస్సులు బంద్ చేస్తే మనం ఎట్లనో బతుకుతాం సార్, ఎట్లనో బతుకుతాం. బస్సులు బంద్ చేస్తే బతుకుతాం. కొద్ది పెరిగింది. మనం ఓటింగ్ వేసినాం సార్, బస్ కోసం వేయలే కదా సార్. మనం ఓటు వేసినాం, రేవంత్ అన్న వస్తాడో ఏమన్నా మంచిగా చేస్తారని వేసినాం సార్. ఇట్లా బస్సు చాలు చేసి లేడీస్కి ఇబ్బంది, లేడీస్ మంచిగా చేసి మనం ఏం చేయాలి సార్? మనం ఏమన్నా సంపాదిస్తేనే మనం ఇల్లు నడుస్తుంది సార్. లేడీస్ ఏం చేస్తాడు, ఎప్పుడన్నా ఒక్కసారి పోతాడు. ఆ డ్యూటీ వాళ్ళు పోతే, కాలేజ్ పోరలు పోతే అది ఓకే సార్. ఊర్లో మంచిగా చేసుకోండి సార్. ఇది సిటీలో ఎట్లా బతకాలి సార్ మనం? ఆటో వాళ్ళకి అందరికీ ఇబ్బంది సార్, చాలా ఇబ్బంది. చాలా డబ్బులు ఉంటుంది సార్ మనకి. పొట్ట మీద కొట్టేట్టుగా అవుతుంది మనకి. ఎట్లా పిల్లలు, ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 2-3 పిల్లలు ఉంటారు. ఫీజు కట్టాలి, ఏం చేయాలి? రోజుకు 300 కడుతున్నా సార్. 30,000 తెచ్చుకున్నాం మొన్న పిల్లలు కాలేజ్ కంటే మళ్ళీ 15,000 కట్టొచ్చిన. ఏం చేయాలి చెప్పు? ఇద్దరు పిల్లలకు ఆపిన. బయట అప్పు తీసుకోవాలి, బయట అప్పు అడగాలంటే ఎవరు అప్పు ఇస్తలేదు సార్, ఎవరు ఇస్తలేదు. అదే మీ గ్యారెంటీ ఏముంది రాబోయ్ అంటుండు. అప్పు 10,000, ఒక 10,000 అన్నా అంటే లేదు బస్ ఫ్రీ అయిపోయింది, మీకు గిరాకీ లేవు, ఎట్లా కడతావు అంటుండు. అప్పు వాళ్ళు కూడా ఇస్తలేదు సార్. ఏం చేయాలి మనం? కష్టం ఎవరు, మన బాధ ఎవరికి ముంగడి చెప్పాలి? ఇది పరిస్థితి. మరి గ్రౌండ్ రియాలిటీ చూసినప్పుడు గవర్నమెంట్ ఉచిత బస్సు స్కీమ్ మహిళలకు పెట్టినప్పటికీ దానివల్ల మరి డే టైంలో మహిళలు అంతకుముందు ఎక్కేటోళ్ళు ఇప్పుడు ఎవరు ఎక్కట్లేదు. స్కీమ్ పెట్టిన తర్వాత ఎంతసేపు అయినా కూడా వాళ్ళు బస్ కోసమే వెయిట్ చేసి వాళ్ళు బస్సులకే వెళ్ళడం వల్ల గిరాకీ సగానికి సగం పడిపోయిందని చెప్పి ఆటో డ్రైవర్లు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే మరి అప్పులు చేసి ఆటో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఆటోలు రెంట్లకి తెచ్చుకునేటోళ్ళు ఉన్నారు. మొత్తం వీళ్ళ జీవన ఆధారం అంతా కూడా వీళ్ళు సంపాదించే ఆదాయమే. మరి ఇది సగం పడిపోవడంతో తీవ్ర ఆర్థికపరమైన ఆవేదన, అలాగే మానసికపరమైనటువంటి ఆందోళనలో వాళ్ళు ఉంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ మరి వీళ్ళ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలి. మరి వాళ్ళ వైపు నుంచి చెప్తున్నది మనం గమనించినట్లయితే వాస్తవంగా పూర్తిగా ఫ్రీగా కాకుండా టికెట్ ధర కొంత తగ్గించి అది ఇచ్చినట్లు ఉంటే అలా అయితే మాకు బాగుండేది, కొంతవరకైనా మా గిరాకీ ఉండేది, ఇబ్బంది లేకుండా ఉండేదనే ఒక ఇది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఈ ఆటో డ్రైవర్ల యొక్క సమస్య మీద దృష్టి పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది మరి ప్రభుత్వానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశంగానే కనపడుతూ ఉంది. ఎందుకంటే మరి కుటుంబం అంతా కూడా ఆటో డ్రైవర్లు వాళ్ళు రెంట్ కట్టుకోవటం ఉంటుంది, ఆటోకి అద్దెలు కడుతూ ఉంటుంది, లేదంటే ఈఎంఐలు కడుతూ ఉంటుంది. పిల్లల చదువులకి A to Z వాళ్ళు సంపాదించే సంపాదన మీదే నెలవారీ వాళ్ళ జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి సగానికి సగం ఆదాయం పడిపోతే వాళ్ళ జీవనం ఎట్లా, వాళ్ళ మనుగడ ఎట్లా? మరి పొద్దున్నే ఆటో వేసుకొని వచ్చి ఏదో కొద్దిపాటి ఆదాయంతో ఇంటికి వెళ్తే వాళ్ళ ఎలా ప్రశాంతంగా నిద్రపోతారు? ఇటువంటి అంశాలు కూడా మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టాల్సిన ఉంటుంది. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులే ఎవరినైనా కూడా మానసికంగా వేదన కలిగిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు
ఈ ఉచిత బస్సు స్కీమ్ని రివ్యూ చేసి ఆటో డ్రైవర్లకి నష్టం లేకుండా చూడాలి అనేటువంటి అంశాన్ని కూడా మరి అక్షరకలం టీవీ తరపున అలాగే ఆటో డ్రైవర్ల తరపున మరి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం.